మన టాలీవుడ్ హీరోలు దీపం ఉండగానే ఇంటిని చక్కబెట్టుకుంటూ ఉంటారు. ఒకవైపు వరుస సినిమాలు చేస్తూనే మరోవైపు యాడ్స్లో కనిపిస్తున్నారు. అలాగే సొంతంగా వ్యాపారాలు చేస్తూ బిజీగా ఉంటున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పటికే అనేక యాడ్స్ చేయగా తాజాగా మరో కొత్త యాడ్ చేశారు. కూల్ డ్రింక్ థమ్స్అప్ కి అల్లు అర్జున్ స్పెషల్ యాడ్ చేశారు. ఇప్పటి వరకు మన తెలుగు నుంచి చిరంజీవి, మహేష్ బాబు, విజయ్ దేవరకొండతో పాటు పలు బ్రాండ్లకు అంబాసిడర్స్గా వ్యవహరిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ప్రముఖ బ్రాండ్స్కి మాత్రమే ప్రమోషన్స్ చేయటం చూశాం. కానీ ఇప్పుడు అల్లు అర్జున్ మరో యాడ్లో నటించారు. ఆ యాడ్పై ప్రస్తుతం సోషల్ మీడియాలో విమర్శలు వినిపిస్తున్నాయి. ట్రోల్స్ వేయించుకునేలా అల్లు అర్జున్ ఏం యాడ్ చేశారో ఒకసారి తెలుసుకుందాం. అల్లు అర్జున్ నటించిన పుష్ప మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. బ్లాక్ బస్టర్ హిట్ మూవీని తన ఖాతాలో వేసుకున్నాడు. తన ఖాతాలో హిట్ సినిమా పడటంతో పాటుగా పలు బ్రాండ్స్ కూడా తన అకౌంట్లో పడ్డాయి. ఇటీవల మనమే థండర్ అంటూ థమ్స్అప్ యాడ్లో కనిపించాడు. ఒక్కో బ్రాండ్ యాడ్లో నటించేందుకు అల్లు అర్జున్ ప్రస్తుతం 7.5 కోట్లు తీసుకుంటున్నట్టు టాక్. అయితే తమ బ్రాండ్ ప్రమోట్ చేసేందుకు లిక్కర్, గుట్కా బ్రాండ్ కంపెనీలు 10 కోట్లు ఆఫర్ చేసినట్టు సమాచారం. ప్రజలకు ఇబ్బంది కలిగే వాటిని ప్రమోట్ చేయటం ఇష్టం లేదంటూ బన్నీ ఈ యాడ్స్ని రిజెక్ట్ చేశాడట. అది నెట్టింట వైరల్ అవటంతో ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు. ఇక తాజాగా మరో యాడ్ విషయంలో అల్లు అర్జున్పై విమర్శలు చేస్తున్నారు. కాండోమ్ యాడ్లో నటించడానికి తెలుస్తోంది. అందులో నిజమెంతుందో తెలియదు. కానీ ఆ యాడ్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బన్నీ యాడ్స్లో నటిస్తూ బిజీగా ఉంటున్నాడు. జాతీయ స్థాయిలో పలు సంస్థలు అల్లు అర్జున్ను బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకునేందుకు క్యూ కడుతున్నాయి. ఈ క్రమంలో ఓ కాండోమ్ యాడ్ చేసినట్టు తెలుస్తోంది. డ్యూరెక్స్ కంపెనీ యాడ్లో నటించినట్లు ఓ పిక్ బయటకు వచ్చింది. అయితే అది ఏఐ క్రియేట్ చేసిన పిక్ అని తెలుస్తుంది. కానీ అది చూడటానికి నిజంగానే అల్లు అర్జున్ ఉన్నట్టే కనిపిస్తోంది. అయితే అందులో నిజం ఎంతుందో తెలియదు. కానీ ప్రస్తుతం ఆ యాడ్ పిక్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. అది చూసిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ నిజంగానే అలాంటి యాడ్ చేశారా లేదా ఇదంతా గ్రాఫిక్సా అనేది తెలియటం లేదు. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం వైరల్గా మారింది. దీనిపై క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.